హాయ్ అండి, నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక కట్ట కొత్తిమీరని వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర ఎండు కొబ్బరిని వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ జీలకర్రను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న చేప ముక్కలు వేసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకొని చేప ముక్కలు పట్టించి అలాగే పసుపు, 2 స్పూన్ కారం, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా అంతా చేపలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొత్తిమీర ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని చివరిలో గరం మసాలా చల్లుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి.